100 గ్రాముల గోరుచిక్కుడులో 80 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. కొత్త కణజాల నిర్మాణానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం మనకి. అందుకని గర్భిణీలకి అతి ముఖ్యమైన అవసరం. అందుకని ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది కాబట్టి గోరుచిక్కుడు బాగా వండుకోవచ్చు. చాలామంది అసలు గోరుచిక్కుడు కొనుక్కోరు, ఎక్కువ వండుకోరండి. అసలు వెజిటబుల్స్ అన్నిట్లోకెళ్ళా ఎక్కువ ఐరన్ ఉన్న వెజిటబుల్ గోరుచిక్కుడే. 3 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుందన్నమాట. అట్లాగే అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయండి. 100 గ్రాముల గోరుచిక్కుడులో 16 క్యాలరీలు మాత్రమే ఎనర్జీ ఉంటుంది, తక్కువ క్యాలరీస్. అందుకని ఇంత గోరుచిక్కుడు ఫ్రై తిన్నా మీకు క్యాలరీస్ రావు, కాబట్టి షుగర్ పెరగదు, బరువు పెరగదు, మంచిగా కూర కడుపు నిండా తిన్నట్లు అవుతుందన్నమాట. ఇలా తక్కువ క్యాలరీస్ని ఎక్కువ పోషకాలని కలిగి ఉన్న గోరుచిక్కుడు కూర స్పెషల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాం.